వెల్కమ్ టు జోహింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, సిఐఎస్ఎఫ్కు తొలి మహిళా డీజీగా నైనా సింగ్. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి ఫస్ట్ టైం ఒక మహిళ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారనమాట డీజీగా. ఎవరంటే నైనా సింగ్ గారు. మొదటి మహిళ. ఇలాంటి క్వశ్చన్లు వస్తే చాలా ఇంపార్టెంట్ అనమాట. సిఎస్ఎఫ్కు తొలిసారిగా ఒక మహిళ డీజీగా ఎంపిక అయిందనమాట. ఆమె పేరు నైనా సింగ్ గారు. 1989 ఐపీఎస్కి బ్యాచ్కి సంబంధించి. అలాగే మరికొన్ని నియామకాలు జరిగిన కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఐటీబీపీకి సంబంధించి హెడ్గా రాహుల్ రసగోత్రా, అలాగే సిఆర్పిఎఫ్కి సంబంధించి హెడ్గా అనీష్ దయాలాల్ సింగ్. సో ఐటీబీపీ ఇండో టిబిటన్ బార్డర్ ఫోర్స్ అంటారు. అలాగే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి అనీష్ దయాల్ సింగ్. ఈ ముగ్గురు నియామకాలు ఇంపార్టెంట్ అనమాట. మరొక అంశం, ప్రపంచ ఉత్తమ ఆహార నగరాల జాబితా. ఒక దేశానికి సంబంధించి నగరాలని ప్రపంచానికి పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర ఆహార పదార్థాలు అనమాట. సో ఏంటంటే అలాంటి ఆహార నగరాల జాబితాను రిలీజ్ చేసిందన్నమాట. ఎవరంటే టేస్ట్ అట్లాస్ అనే సంస్థ అనమాట. దీని యొక్క నినాదం ఏంటంటే ట్రావెల్ గ్లోబల్, ఈట్ లోకల్ అని చెప్పి దీని నినాదం. దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా యొక్క ఆహార నగరాల జాబితా చూసుకుంటే కనుక మొదటి ప్లేస్ వచ్చేసింది రోమ్, ఇటలీ అనమాట. తర్వాత బొలోగ్రో, తర్వాత నేపుల్స్. అలాగే భారతదేశం నుంచి ఫస్ట్ ప్లేస్ ఎవరికంటే ముంబై, అలాగే హైదరాబాద్ సెకండ్ ప్లేస్ అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా ముంబైకి 35 ప్లేస్, హైదరాబాద్కి 39th ప్లేస్ అనమాట. టేస్ట్ అట్లాస్ అనే సంస్థ ఇచ్చిందన్నమాట ఈ నివేదిక. మరొక అంశం, హ్యాండ్ గన్ సృష్టికర్త గాస్టన్ గ్లాక్ కన్నుమూత అనమాట. సో ఏంటంటే ప్రజెంట్ పోలీసులు మిలిటరీలో ఎక్కువ వాడుతున్న హ్యాండ్ గన్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ గన్ని కనిపెట్టిన వాడు గాస్టన్ గ్లాక్ అనమాట. సో ఏంటంటే ఫస్ట్ 1980లో ఈయన ఒక గ్లాక్ అని చెప్పి ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ఆ గ్లాక్ అనే కంపెనీని స్టార్ట్ చేసి ఆ కంపెనీ పరంగా ఏంటంటే మిలిటరీకి కావాల్సిన కత్తులు కానీ అలాంటివి తయారు చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏమైందంటే ఆస్ట్రియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మిలిటరీలో కొత్తగా ఏమన్నా తీసుకురావాలి అని చెప్పి నా ప్రయత్నంలో భాగంగా ఈ గాస్టన్ గ్లాక్ అనేవాడు ఏం చేశాడంటే కొత్తగా హ్యాండ్ గన్ని స్టార్ట్ చేశాడనమాట. తద్వారా ఏంటంటే ఈ హ్యాండ్ గన్ అనేది ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయిపోయిందనమాట. సో ఏంటంటే చూసుకుంటే కనుక 2021లో ఈ కంపెనీకి సంబంధించి ఎవరైతే ఈ యొక్క గ్లాక్ కంపెనీ ఏదైతే ఉందో ఇతనికి సంబంధించిన కుటుంబ విలువ ఏంటంటే దాదాపు $1.1 బిలియన్ చేరిపోయిందనమాట. సో ఫోర్బ్స్ జాబితాలో 2021లో ఈయన పేరు ఉందన్నమాట. సో అల్టిమేట్గా చూసుకుంటే హ్యాండ్ గన్ సృష్టికర్త గాస్టన్ గ్లాక్ కన్నుమూత అనమాట. మరొక అంశం, అయోధ్య ఎయిర్పోర్ట్ ఇక మీదట మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్గా మారనుందనమాట. సో ఏంటంటే అయోధ్యకి సంబంధించి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి లెంతీ నేమ్ ఉంటుందన్నమాట. ఏంటంటే మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అని చెప్పి ఎయిర్పోర్ట్ ఉంది. దాని పేరు మహర్షి వాల్మీకి మారిందనమాట. సో మహర్షి వాల్మీకి గారు చూసుకుంటే కనుక రామాయణం ఎపిక్ రాసింది ఈయనే అనమాట, రామాయణం. సో అది. మరొక అంశం, 5 ఏళ్లలో 50 నిఘా ఉపగ్రహాలు ప్రయోగిస్తామని చెప్పి ఇస్రోకి సంబంధించి చైర్మన్ సోమనాథ్ గారు వెల్లడించారు. సో ఏంటంటే ఐఐటి ముంబైకి సంబంధించి టెక్ ఫెస్ట్లో సోమనాథ్ గారు పాల్గొన్నారన్నమాట. దీనిలో భాగంగా భారతదేశానికి సంబంధించి భౌగోళిక నిఘా సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగా రాబోయే 5 సంవత్సరాల్లో 50 ఉపగ్రహాల గురించి చెప్పారనమాట. సో చూసుకుంటే కనుక ఈ ఉపగ్రహాలకు సంబంధించి కక్షలో వేరు చోట్ల కానీ ప్రవేశపెట్టగలిగితే కనుక పొరలుగా ప్రవేశపెట్టగలిగితే కనుక ఎక్కువ ఏరియాలో ఏదైతే ఉందో ఆ ఏరియాని మొత్తం కవర్ చేయొచ్చు. తద్వారా ఏంటంటే బలగాలకు సంబంధించి మూవ్మెంట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అలాగే శత్రు దేశాలకు సంబంధించి ఎలాంటి నిఘా సమాచారం వెంటనే తెలుస్తుందని చెప్పి సోమనాథ్ గారు వెల్లడించారు. అలాగే ఈయన ఇంకో మాట చెప్పారనమాట, G20 శాటిలైట్ మిషన్ నుంచి కూడా చెప్పారనమాట. సో ఏదైతే G20 సమావేశంలో భాగంగా నరేంద్ర మోడీ గారు చెప్పారనమాట, G20 శాటిలైట్ని మేము ప్రయోగిస్తామని చెప్పి. ఈ G20 శాటిలైట్కి సంబంధించి పేలోడ్లకు సంబంధించి పేలోడ్లు సమకూర్చింది కూడా మన ఇస్రోనే. సో దానిలో భాగంగా ఈయన G20 సభ్య దేశాలకు చెప్పారనమాట, రాబోయే 2 ఏళ్లలో ఈ G20 శాటిలైట్ని ప్రయోగిస్తామని చెప్పారనమాట. సో మరొక అంశం, స్పోర్ట్స్ అంశం, ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో రజతం అనమాట. ఎవరికంటే కోనేరు హంపీకి. సో కోనేరు హంపీకి అలాగే అనస్తాసియా, వీళ్ళిద్దరికీ టై బ్రేక్ పడుతుందన్నమాట. ఈ యొక్క చెస్లో టై బ్రేక్లో భాగంగా కోనేరు హంపీ గెలుస్తుంది. సో ఏంటంటే ఇప్పటిదాకా 3 ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లు చూసుకుంటే కనుక 2012లో కాంస్యం వచ్చింది. అలాగే 2019లో గోల్డ్ అనమాట. సో నెక్స్ట్
ఈ ఈ సంవత్సరం ఛాంపియన్షిప్లో రజితం అనమాట. ఇవి ఇప్పటి వరకు నా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.